అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు మనం ఎవరితో అయితే ఉంటామో ఆ సాంగత్యం వల్ల మనకు కలిగే నిజమైన ప్రయోజనమేంటి? ఏంటి లాభం? చూడండి, మంచివాళ్లతో ఉండాలి, సత్సాంగత్యం చెయ్యాలి అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా. సరే, బానే ఉంది. కాని దానివల్ల చివరికేమొస్తుంది? దాని అంతిమ ప్రయోజనమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతోంది? మనకి దీనికి సమాధానమిచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్యులవారు. ఆయన ప్రసిద్ధ గ్రంథం భజ గోవిందంలో దీనికొక స్పష్టమైన దారి చూపించారు. ఆయన ముక్తికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాంటి దారిని చూపించారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ ఒక్క శ్లోకమే ఈ మొత్తం విశ్లేషణకు మనకు దారి చూపిస్తుంది. సరే, మరి చూద్దామా? ఈ ప్రయాణం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకంలో ఉన్న ఒక్కో మెట్టును, ఒక్కో లింకును జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు ఈ మొత్తం మార్పు ఎక్కడ మొదలవుతుంది తెలుసా? చాలా సింపుల్. మనం ఎవరితో మన సమయాన్ని గడుపుతున్నాం అని తెలివిగా ఎంచుకోవడంతోనే. అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి మెట్టు, అదే ప్రారంభస్థానం, సత్సంగత్వం. అంటే ఏంటి? సత్పురుషులు అంటే మంచివాళ్లు, సత్యాన్వేషకులు, వాళ్లతో కలిసి ఉండటం వల్ల మనకొచ్చే బలమనమాట. మరి ఈ సత్సంగత్వం వల్ల వెంటనే కలిగే ఫలితమేంటంటే నిస్సంగత్వం. అంటే ప్రపంచంలోని విషయాల మీద, వాటి రుచుల మీద, ఆసక్తుల మీద మనకున్న పట్టు, ఆ అటాచ్మెంట్, అది నెమ్మదిగా, చాలా సహజంగా జారిపోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ తగ్గిపోతుందో మనస్సులో ఇంకా లోతుగా, సూక్ష్మంగా ఉన్న ఒక పొర క్లియర్ అవడం మొదలవుతుంది. ఇదే మనల్ని నేరుగా నిర్మోహత్వం అనే దశకు తీసుకెళ్తుంది. నిర్మోహత్వం అంటే మోహం నుండి బయటపడటం, మన జడ్జ్మెంట్ని, మన ఆలోచన శక్తిని కప్పేసే ఆ మబ్బులాంటి భ్రమ తొలగిపోవటమన్నమాట. ఈ మోహమంటే ఏంటో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి శంకరులు ఒక పవర్ఫుల్ ఉదాహరణ ఇచ్చారు. మనందరికీ చాలా సహజంగా ఉండే శారీరక సౌందర్యం మీద ఉండే మోహం గురించి మాట్లాడారు. ఒక్కసారి ఆలోచించండి, అందం శాశ్వతమా? అందరికీ ఒకేలా కనిపిస్తుందా? రెండిటికీ సమాధానం కాదు అనే కదా. అందం అనేది ఎప్పుడూ మారిపోయేది, అది శాశ్వతం కాదు. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు, ఓహ్, ఇంతేనా దీని కథ అని ఒక ఆలోచనొస్తుంది. దానిమీద ఉన్న పట్టు సడలిపోతుంది. సరే, ఇప్పుడు ఈ చైన్లో నెక్స్ట్ లింక్ ఏంటో చూద్దాం. ఇలా మోహం వీడిపోయి వచ్చిన క్లారిటీ, అది ఎలా ఒక బలమైన, స్థిరమైన స్థితిగా మారుతుందో తెలుసుకుందాం. మోహం నుండి విముక్తి పొందాక వచ్చేదే నిశ్చల చిత్తం. అంటే ఏంటి? బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, లోపల మనసు మాత్రం స్థిరంగా, ప్రశాంతంగా, ఏమాత్రం కదలకుండా ఉండటం. అదే నిశ్చల చిత్తం. ఈ స్థితిని వర్ణించడానికి ఒక అద్భుతమైన పోలిక వాడారు. గాలిలేని చోట పెట్టిన దీపం ఎలాగైతే నిశ్చలంగా, కదలకుండా వెలుగుతూ ఉంటుందో, మనసు కూడా అలా స్థిరంగా మారుతుంది. ఎంత అద్భుతమైన పోలిక కదా! ఇలాంటి నిశ్చలమైన మనసే మన ప్రయాణంలో చివరి గమ్యానికి గేటువేలాంటిది. ఆ గమ్యమే జీవన్ముక్తి, అంటే ఈ జీవితంలోనే విముక్తిని పొందడం. అయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. శంకరాచార్యులు అసలు స్వర్గం లేదా విముక్తి అనే పదాల అర్థాన్నే పూర్తిగా మార్చేశారు. మనమనుకునే స్వర్గానికి, ఆయన చెప్పే స్వర్గానికి చాలా తేడా ఉంది. సాధారణంగా స్వర్గమంటే ఏమనుకుంటాం? చనిపోయాక రంభ, ఊర్వశి, అప్సరసలతో ఆనందంగా గడపడం అనుకుంటాం. కాని శంకరులేమన్నారంటే, మన సొంత ఆలోచనల్నే జైలు నుండి బయటపడగలిగితే అదే అసలైన స్వర్గం. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ మాట ఇది! అయితే ఈ అంతిమ స్వేచ్ఛను పొందడమంత సులభం కాదు. ఇదేదో ఒక్కసారి చేస్తే అయిపోయే పని కాదు. ఇది ఒక నిరంతర సాధన. దీనికోసం ఎప్పుడూ మంచి మాటలు వినాలి, మంచివాళ్లతోనే ఉండాలి. చూసారా, మళ్ళీ మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చాం. అందుకే ఈ ప్రాచీన జ్ఞానం మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో మనం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అదేంటంటే, మన చుట్టూ ఉన్న సాంగత్యం మనల్ని బంధిస్తోందా, లేక విముక్తి వైపు నడిపిస్తోందా?